హలో! హాయ్ అండి. ఈరోజు నేను ప్రెస్టీజ్ ప్లాటినా వాళ్ళది 3 పీస్ సెట్ తీసుకున్నా అని చెప్పా కదండీ! దాన్ని అన్బాక్సింగ్ చేస్తూ ఎలా ఉన్నాయో చూసేద్దాము. ఈ 3 పీస్ సెట్లు ముందు కన్నా ఇప్పుడు చాలా తక్కువ రేట్‌లో ఉన్నాయండి. డిస్కౌంట్‌లో వస్తే తీసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండీ! 3980 రూపీస్ ఉంది. మనకైతే డిస్కౌంట్‌లో 2400 వచ్చిందండి. మీరెవరైనా తీసుకుంటే ఎంతకు తీసుకున్నారు అని కామెంట్ పెట్టండి. బ్రాండ్ వచ్చేసి ప్రెస్టీజ్ వాళ్ళ కంపెనీ వాళ్ళది కాబట్టి నమ్మకంతో తీసుకోవచ్చండి. నాతో పాటు ఇంకా నలుగురం కలిసి ఈ సెట్స్ కొన్నామండి. మేము అన్నీ చూసి సెలెక్ట్ చేసి ఇవి తీసుకున్నాము. దీనికి ఇంకా 5 ఇయర్స్ వారంటీ కార్డ్ కూడా ఉందండి. ఒకవేళ వీటిలో ఏదన్నా లోపం ఉన్న హ్యాండిల్స్ అలాంటిది విరిగినా కూడా రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. మీలో ఎవరైనా ఇది తీసుకొని వాడుతుంటే నాకు కామెంట్ పెట్టండి. మీకు ఇవి ఏ విధంగా యూజ్ అయ్యాయి, బాగా యూజ్ అవుతుందా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని ఒక కామెంట్ పెట్టండి. ఎవరైనా కామెంట్స్ చూసి వాళ్ళకి ఇట్లాంటివి కొనాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారండి. ఇవి నాకైతే ఏ విధంగా యూస్ఫుల్ అని ఇప్పుడు అంతా క్లియర్గా నేను చూపిస్తానండి. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఒక లైక్ పెట్టి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇందులో చిన్న మాన్యువల్ కూడా వచ్చిందండి. 5 ఇయర్స్ వారంటీ కార్డ్తో పాటు ఈ క్యాస్ట్రాల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అని కూడా అందులో ఉంది. ఇప్పుడు ముందు మూతని చూద్దాము. ఎంత బాగుంది కదండి. మంచి కలర్ఫుల్గా ట్రాన్స్పరెంట్ లుక్తో చాలా చక్కగా ఉంది. ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండి హెవీ వెయిట్గా కూడా ఉందండి. మనము వండుకునేటప్పుడు స్టీమ్ బయటకి పోవడానికి హోల్ కూడా ఇచ్చాడు. మనము వండుకునేటప్పుడు మూతని పట్టుకొని తీయడానికి కూడా చేయి కాలకుండా మంచి క్వాలిటీ గల గ్రిప్ కూడా ఇచ్చాడండి. లిడ్కి సైడ్స్లో కూడా జాయింట్స్ ఎక్కడా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారండి. సూపర్ క్వాలిటీ అండి. నాకైతే లిడ్ అయితే బాగా నచ్చింది. ఇప్పుడు సాస్ ప్యాన్ చూద్దామండి. సాస్ ప్యాన్కి ఇండక్షన్ బేస్ కూడా ఇచ్చాడండి. అంటే మనము స్టవ్ పైన గ్యాస్ పైన వండుకోవచ్చు, ఇండక్షన్ పైన కూడా వండుకోవచ్చు అండి. హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ సాస్ ప్యాన్ పాలు కాచుకోవడానికి, టీ పెట్టుకోవడానికి, సూప్ లాంటిది చేసుకోవడానికి బాగా సెట్ అవుతుందండి. ఇంకా ఇద్దరికి కర్రీ, చారు, పప్పు లాంటిది చేసుకోవడానికి సరిపోతుంది. అంటే తక్కువ క్వాంటిటీ వండడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిని చూద్దామండి. దీంట్లో 4-5 మెంబర్స్కి చిక్కటి గ్రేవీ వచ్చేలా కర్రీ చేసుకోవచ్చండి. హెవీ వెయిట్తో మంచి క్వాలిటీ ఉందండి. లుక్ చూసారండి, బయట ఎంత నీట్ ఫినిషింగ్, క్లియర్ గ్లాస్ అద్దం లాగా ఉంది. లోపల మ్యాట్ ఫినిషింగ్ లాగా స్మూత్గా ఉంది. ఇలా ఉంటే క్లీనింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. కడాయికి 2 సైడ్స్ కూడా రెడ్ కలర్ హ్యాండిల్స్ ఇచ్చాడండి. స్ట్రాంగ్గా ఉండి చాలా బాగుంది. చూడ్డానికైతే ఈ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది నాకైతే. దీనికి కూడా ఇండక్షన్ బేసే ఇచ్చాడండి. అంటే గ్యాస్ పైన వండుకోవచ్చు, ఇండక్షన్ పైన కూడా వండుకోవచ్చండి. ఇక ఇప్పుడు ఫ్రై ప్యాన్ని చూసేద్దాము. ఇది కూడా మంచి క్వాలిటీతో హెవీ వెయిట్గా ఉందండి. దీనికి కూడా బ్యూటిఫుల్ కలర్ అయిన రెడ్ కలర్తో స్ట్రాంగ్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇది కూడా ఇండక్షన్ బేసే అండి. గ్యాస్ పైన వండుకోవచ్చు, ఇండక్షన్ పైన కూడా వండుకోవచ్చు. చీప్ క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయండి. నాకైతే నచ్చేసాయి. మేమైతే 100కి 100% మార్క్స్ అయితే ఇచ్చేసాము. చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది. ఈ సైడ్ హ్యాండిల్స్ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి. ఒకటి ఫ్రై ప్యాన్, ఒకటి సాస్ ప్యాన్, ఒకటి కడాయి అండి. సాస్ ప్యాన్కి, కడాయికి మూత ఒకటే ఉందండి. రెండిటికి యూజ్ చేసుకోవాలన్నమాట. సాస్ ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి దానికి సపరేట్ మూతనిచ్చారు. సేమ్ దీనికి కూడా స్టీమ్ పోవడానికి హోల్నిచ్చాడు. మనము వేడిగా ఉన్నప్పుడు మూత తీయడానికి గ్రిప్ని కూడా చాలా స్ట్రాంగ్గా రెడ్ కలర్లో ఇచ్చారండి. ఇది కూడా మంచి కలర్ఫుల్గా ట్రాన్స్పరెంట్ లుక్తో ఎంత బాగుంది చూడండి. ఇవి చూస్తుంటే వండుకుంటామా లేకపోతే ఇంత బాగున్నాయి కదా అని అల్మార్లో దాచిపెట్టుకుంటామా అని ఉన్నది నాకైతే. మూతకి కూడా సైడ్లో స్టీల్తోని మంచి సపోర్ట్ ఇచ్చారండి. ఎక్కడ జాయింట్ లేకుండా ఉంది. మనము ఇలాంటివి తప్పకుండా చూసుకొనే తీసుకోవాలి. జాయింట్స్ లాగా ఉంటే మనము తోమేటప్పుడు చేతికి గుచ్చుకోవడమో, గీరుకోవడమో జరుగుతుందండి. ఇవి అలా లేవండి. మంచి నీట్ ఫినిషింగ్ ఉన్నాయి. ఇక్కడ కూడా జాయింట్ అనేది లేకుండా నీట్గా ఉన్నాయండి. ఫినిషింగ్ అంత బాగుంది. లోపల చూసారండి ఎంత బాగుందో. ఇంకా ఏదైనా చెప్పాల్సింది ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తానండి. ఇక మనము వీటిని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. అలాగే కామెంట్ కూడా పెట్టట్లేదు. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని కామెంట్ పెట్టండి. నేను దాన్ని తెలుసుకొని మీకు నచ్చే విధంగానే వీడియోస్ పెడతానండి. ప్లీజ్ ఇక్కడి నుంచైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాలాంటి చిన్న ఛానల్స్ని కూడా ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇక మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఏ బ్రాండ్ అయినా ఏ గిన్నెలైనా కూడా కొత్తవి కొన్నప్పుడు యూజ్ చేసే ముందు వాటిని ఒకసారి తోముకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా డస్ట్ లాంటిది కానీ కెమికల్ కానీ ఉన్నా కూడా మనం తోమడం వలన వెళ్ళిపోతుందండి. ఇంకా ఇలాంటి స్టీల్ గిన్నెలను డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకూడదండి. గిన్నెలను వండుకునేటప్పుడు ముందు ఆయిల్ వేసిన తర్వాతనే స్టవ్ పైన పెట్టాలి. లేదన్నా ఏదైనా ఉడికించేది ఉంటే వితౌట్ ఆయిల్ అనుకుంటే నీళ్లు పోసైన తర్వాతే స్టవ్ పైన పెట్టాలండి. ఎందుకంటే గిన్నెలు మాడకుండా ఉంటాయండి. మళ్ళీ స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసినప్పుడు కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఒకేసారి హైలో పెట్టకూడదు. ఎందుకంటే ఇవి స్టీల్వి కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇంకా గిన్నెలు కూడా తొందరగా పాడైపోతాయండి. స్టీల్ గిన్నెలలో ఏది వండుకున్నా సరే ముందు స్టవ్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. కూర బాగా మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి, హైలో పెట్టకూడదు. స్టీల్ గిన్నెలతో వండినప్పుడు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్, లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి. ఇలా వండుకుంటేనే గిన్నెలకి లాంగ్ లైఫ్ ఉంటుందండి, లేకపోతే తొందరగా పాడైపోతాయి. ఇంకా స్టీల్ గిన్నెలలో ఎప్పుడు వండుకున్నా కూడా వుడెన్ స్పాచులాస్తో లేకపోతే సిలికాన్ స్పాచులాస్తోనే కర్రీలను వండుకుంటే ఎప్పటికీ గిన్నెలు కొత్త వాటిలానే మెరిసిపోతాయండి. మనము స్టీల్ గరిటెలను వాడితే గిన్నెలకు అడుగున గీతలు పడి పాత వాటిలా అయిపోయి తొందరగా పాడైపోతాయండి. అందుకే స్క్రాచెస్ రాకుండా ఉండాలి అంటే స్పాచులాస్నే వాడుకోవాలండి. వండడం పూర్తి అయిన తర్వాత గిన్నెలను ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు మనం క్లీన్ చేసుకోకూడదండి, అంటే తోమకూడదు. గిన్నెలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తోముకోవాలండి. వంట అయిన తర్వాత గిన్నెలలో ముందు కొన్ని నీళ్లు పోసి ఉంచుకుంటే ఎక్కువ శ్రమ పడకుండా గిన్నెలను ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. మీకు నా టిప్స్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ కూడా పెట్టండి. మీకు ఈ టిప్స్ నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ స్టీల్ గిన్నెలను వాడుకుంటే కొన్ని సంవత్సరాల వరకు మనము వాటిని వాడుకోవడానికి యూజ్ అవుతాయండి. మీలో ఎంతమంది ఈ ప్లాటినా సెట్స్ని తీసుకున్నారు, ఎన్ని ఇయర్స్ అయింది, ఇంకా వాడుతున్నారా అని నాకు కామెంట్ పెట్టండి. ఇంకా ఇందులో నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటానండి. మీకు కూడా ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి, నేను కూడా అవి పాటిస్తానండి. చూసారండి గిన్నె బయట ఎంత అద్దంలాగా ఎలా మెరిసిపోతుంది. ఇవి మీకు ఏ విధంగా నచ్చాయి అని నాకు అప్డేట్ చేయండి. నాకైతే బాగా భలే నచ్చేసాయండి. నాకు మాత్రం ఎక్కడ ఏ లోటు వెతుకుదామన్నా కూడా కనిపించలేదండి, ఎంత వెతికినా కూడా. అంతే అండి, ప్లాటినా సెట్స్ రివ్యూ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టేసేయండి.